ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన పోసాని కృష్ణమురళి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసిన తర్వాత నుండి వైసీపీ పార్టీలో చేరిన పోసాని కృష్ణమురళి అప్పటి నుంచి నేటి వరకు వేరే పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఎవరైనా వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తే వాళ్ళపై నోరు ఎవరూ ఊహించని రీతిలో పారేసుకునేవారు. పవన్ కళ్యాణ్ని ఆయన ఏ స్థాయిలో తిట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ తల్లిని, కూతుర్లను కూడా వదలకుండా అత్యంత నీచమైన పదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన సొంత ఇంట్లో మనుషులు కూడా అసహ్యించుకునే రేంజ్ పదాలు ఉపయోగించారు. దీనిపై అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ సెక్యూరిటీతో ఆయన బయట తిరిగేవాడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోసాని మీద కేసు కూడా నమోదైంది. త్వరలోనే ఆయన అరెస్టు కాబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పోసాని ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి నేను ఇన్ని రోజులు రాజకీయ పరంగా నేను ఇష్టపడిన నాయకుడిని ఎలా పొగుడుతూ వచ్చానో మీ అందరికీ తెలుసు. నిజాయితీ గల నాయకులను ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండడం, వాళ్ళకు సపోర్టుగా నిలబడి నేను మాట్లాడిన తీరును కూడా మీరంతా గమనించారు. ఇక మీదట నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్షణం నుండి నేను చనిపోయే వరకు నా కుటుంబం కోసం బ్రతుకుతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ రాజకీయాల జోలికి వెళ్ళాను. ఒక టీవీలో ఈ మధ్యనే డింగ్ డాంగ్ అనే ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఆ ప్రోగ్రాం రాజకీయాలకు సంబంధించింది కాబట్టి అందులో నుంచి కూడా తప్పుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు.